హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థులకు మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించినటువంటి సమాచారం. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఏంటి, దాని వివరాలు ఏంటి, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు కూడా రాసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలకు సంబంధించినటువంటి మీకు సుమారు 5% వరకే రిజర్వేషన్ ఉంటుంది. సో మీరు కూడా అప్లై చేసుకుని గురుకులాలను కూడా మరి మీరు రాసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఈ గురుకులాలకు సంబంధించినటువంటిది, గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ చేస్తాం. ఆర్థిక మంత్రి హరీష్ రావు గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని మంత్రి తెలియజేయడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గురుకులాలకు సంబంధించినటువంటి పోస్టులు ఆల్రెడీ ఆర్థిక శాఖ ఇచ్చింది 9,000 పైగా. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇచ్చేసింది. ప్రిన్సిపల్స్ కానీ జేఎల్స్ కానీ డిఎల్స్ కానీ టీజీటీస్ కానీ పీజీటీస్ కానీ ఇవన్నీ కూడా ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చిందనమాట. కాబట్టి దానివల్ల ఈ నోటిఫికేషన్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ వస్తుందని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. కాబట్టి అది రేపమాప అంటే ఈ నెలలో కానీ దసరా కానుక కానీ ఈ నోటిఫికేషను మీకు 100% రావడానికి అవకాశం ఉంది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అభ్యర్థులందరూ ఇప్పుడు టచ్లో అను అప్లికేషన్లో ఉన్నటువంటి యాప్, అదేవిధంగా బుక్స్ అన్నింటికీ టచ్లో ఉన్నారు. మీరందరూ కూడా ఈ గురుకులకు సంబంధించినటువంటి బుక్స్ రిలీజ్ అయినాయి, ఆల్రెడీ కొన్ని ఇంగ్లీషు అవన్నీ రిలీజ్ అయినాయి. మీకు అందరికీ ఎవరైతే ఇంగ్లీషు పే చేశారో వారందరికీ పంపిస్తున్నాము. అదేవిధంగా వీడియోస్ను కూడా మరి వన్ బై వన్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించినటువంటి గురుకులాస్ పేపర్ 1 అప్రాక్సిమేట్లీ ఈ పేపర్ 1 మన అను పబ్లికేషన్లో 2 బుక్స్ ఉంటాయండి. దీంట్లో 3 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్ 1 జిఎస్ జనరల్ స్టడీస్, సెక్షన్ 2 జనరల్ ఎబిలిటీస్, సెక్షన్ 3 basic proficiency in English. So section 1 GS, section 2 general abilities and section 3 basic proficiency in English. So this is the paper 1. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఇంగ్లీష్లోనే ఉంటుంది పేపర్ 1. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు పేపర్ 1 కంపల్సరీ, ఇట్స్ ఎ కామన్ ఫర్ ఆల్. కాబట్టి ఇది పేపర్ 1కు సంబంధించినటువంటి సిలబస్. దీనికి సంబంధించి మనం శ్రీ అను పబ్లికేషన్లో 2 బుక్స్ ప్యాకేజ్తో రిలీజ్ చేస్తున్నాం. అంటే సెక్షన్ 1 and 2 ఒక బుక్కు, సెక్షన్ 1 బుక్కు, సెక్షన్ 1 ఒక బుక్కు, సెక్షన్ 2 ఒక బుక్కు. సో దీస్ ఆర్ ది 2 books which will send to you. So this is the paper 1 for Gurukulas. Next, ఇది అందరికీ కామన్ మిత్రులారా, ఇది అందరికీ కామను. నెక్స్ట్ పేపర్ 2లో సోషల్ ఓవర్ అయిపోయింది. సోషల్
పేపర్ 2, సోషల్ పేపర్ 3 ఓవర్. సో దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ దాని యొక్క కీ, ఎందుకంటే 2018 నుంచి సిలబస్ అంటే ప్యాటర్న్ మారింది కాబట్టి 2018 ప్రీవియస్ పేపర్స్ ఇస్తున్నాం. సో దానికి సంబంధించి కీ కూడా నెట్లో పెట్టలేదు ఎక్కడ కూడా, ఓన్లీ పేపర్స్ మాత్రమే దొరుకుతాయి. ఎవరైనా మరి మిగిలినటువంటి సోకాల్డ్ పబ్లిషర్స్ చాలామంది ఉన్నారు, మరి దానికి కీ చేయమని చాలు, బుక్స్ రిలీజ్ చేయాల్సిన ఈ ఈ ఈ క్వశ్చన్ పేపర్స్ సంబంధించిన కీ రిలీజ్ చేస్తే చాలు వాళ్ళు. అలా ఉంటుంది, అంత టఫ్గా ఉంటుంది కీ. అంటే బుక్స్ అనేటటువంటిది ఏదో చెప్తూ ఉంటారు, మేము చేస్తామని అంత సీన్ ఉండదు. ఇంగ్లీష్ మీడియంలో చేయాలి అంటే భవిష్యత్ అంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మరి మీకు ఇప్పటి నుంచే పునాది వేసుకుంటూ వెళుతున్నాం. ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్కి సంబంధించినటువంటి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం మన శ్రీ అను పబ్లికేషన్ మాత్రమే రిలీజ్ అయినాయి, ఏ పబ్లికేషన్ రిలీజ్ కాలేదు, అంత దమ్ము కూడా లేదు. కాబట్టి ఇది పేపర్ 3కి సంబంధించినటువంటి. ఈ పేపర్ 2లో ఆ పబ్లికేషన్ నడిపేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే పేపర్ 2 ఏంటి, పేపర్ 3 ఏంటి అడగండి మీరు. పేపర్ 2 సబ్జెక్ట్ ఏంటి, పేపర్ 3 సబ్జెక్ట్ ఏంటి అడగండి. చెప్తే పబ్లికేషన్ చక్కగా నడిపినట్టే. కొంతమంది ఉంటారు చెప్తారు, పాపం లేరని అంటలే. కొద్దిమంది అతి కొద్దిమంది ఉన్నారు చదువు రాకుండా పబ్లికేషన్ అడుగుతున్నారు, వాళ్ళని అడగండి. పేపర్ 2 అంటే ఏంటి, అసలు పేపర్ 1 అంటే ఏంటి, పేపర్ 1లో ఏ టాపిక్స్ ఉంటాయి, ఎలా ప్రజెంట్ చేయాలి, పేపర్ 2 అంటే ఏంటి, పేపర్ 2 అంటే పెడగాజీ సోషల్ తీసుకుంటే పెడగాజీ ఆఫ్ సోషల్ స్టడీస్, పేపర్ 3 ఏంటంటే కంటెంట్. మరి ఇవి అడగండి, మీ బుక్స్ ఎట్లా వస్తున్నాయని అడగండి వాళ్ళని. నెక్స్ట్ మ్యాథ్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 2లో పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ 10 యూనిట్లు ఉంటాయి. చక్కగా నీట్గా చిత్రీకరించాం. ఒక మంచి మ్యాథ్స్ మెథడాలజీ ఎక్స్పర్ట్తో ఇది రిలీజ్ చేయడం జరుగుతుంది. పేపర్ 3 కంటెంట్ 10 యూనిట్స్ ఉంటాయి. ఆ పేపర్ ఎలా ఉంది అంటే మా ఆదర్స్కే కళ్ళు తిరుగుతున్నాయి పేపర్ చూస్తే. చాలామంది ఒక టీం ఇస్తే కొన్ని క్వశ్చన్స్ ఆ టీమే చేయలేకపోయారు, మళ్ళీ ఎక్స్పర్ట్కి పంపించి ఆ పేపర్కి సంబంధించినటువంటి సొల్యూషన్స్ దాని యొక్క కీని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ రెండు అంత కష్టంగా ఉండే, ఎస్పెషల్ ఇది పేపర్ 3 మ్యాథమెటిక్స్. అకాడమీ చూసుకుంటే అకాడమీలో కేవలం ఓన్లీ బిట్లు మాత్రం ఉండే, దానికి సొల్యూషన్స్ లేవు, దానివల్ల ఉపయోగం లేదు. ఎన్ని బిట్లు ఇచ్చినా వాళ్ళు ఏం చేసినా క్వశ్చన్ వైజ్ తీసుకుంటూ ఉంటారు. ఇచ్చారు ఏదో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి లెవెల్లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఇక్కడ అట్లా కాదు, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తీసుకుంటే డిగ్రీ మ్యాథ్స్ని కూడా చూసుకోవాలి. అలా ఎన్సీఆర్టీ బుక్స్ని కూడా ఫాలో అవ్వాలి. అలా ఇవ్వడం జరిగిందన్నమాట. చాలా కష్టంగా మీకు ఈజీ చేసాం. చదివితే చాలు, అను పబ్లికేషన్ చదివితే చాలు, మీకు పోస్ట్ వచ్చేసినట్టే. దడవద్దు, బుక్ పెద్దగా ఉంది, పేపర్ కష్టంగా ఉందని ఎవరు కూడా దడవద్దండి. మేమన్నాం, మన ఛానల్ ఉంది, మీరు చక్కగా ఈ వీడియోస్ వినండి, బుక్స్ చేయండి, బుక్స్ చదవండి, దెన్ పోస్ట్ మీదే. నెక్స్ట్ పిఎస్ ఫిజికల్ సైన్స్ పేపర్ 2, పేపర్ 3 పెడగాజీ ఆఫ్ ఫిజికల్ సైన్స్ అండ్ కంటెంట్ ఆఫ్ ఫిజికల్ సైన్స్. దీంట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం 17 టాపిక్స్, 17 టాపిక్స్ ఉంటాయి కంటెంట్లో. పెడగాజీ అనేది అన్నింటిలో కామనే 10. పేపర్ 2. పేపర్ 3లో దీంట్లో మొత్తము టోటల్గా 17 టాపిక్స్ ఉంటాయి. ఈ 17 టాపిక్స్లో 10 టాపిక్స్ 1 to 10 టాపిక్స్ ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్. అదేవిధంగా 11 to 17 కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టాపిక్స్. చాలా ఎక్స్ట్రాడనరీగా కూలంకుషంగా ఎన్సీఆర్టీ సిలబస్ని బేస్ చేసుకుని వీటిని ఇవ్వడం జరిగింది. మీకు
ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఏ పేపర్ ఏ యూనిట్ నుంచి వచ్చే ఆ యూనిట్కి పెట్టేయడం జరిగిందనమాట. నెక్స్ట్ బయోలాజికల్ సైన్స్, దీంట్లో పేపర్ 2 పేపర్ 3 బయోలాజికల్ సైన్స్ పేపర్ 2 అండ్ పేపర్ 3 ఇది కూడా అంతే సేమ్ 10 యూనిట్స్. ఈ 10 యూనిట్స్ని చాలా కూలంకషంగా వివరించడం జరిగింది. దీంట్లో కూడా కంటెంట్లో కూడా 10 యూనిట్స్ ఉంటాయి పేపర్ 3లో. దీన్ని కూడా చక్కగా నీట్గా బొమ్మల ద్వారా అంటే ఫిగర్స్ ద్వారా మీకు ప్రజెంట్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ 1 2 3 4 నెక్స్ట్ 5 ఇంగ్లీష్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ బుక్ మార్కెట్ పంపించేసాం ఇంగ్లీష్ సంబంధించి. దీంట్లో పేపర్ 2 అదేవిధంగా పేపర్ 3 పేపర్ 2 పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్, పేపర్ 3 వచ్చేటప్పటికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్. దీంట్లో దాదాపు చాలా టాపిక్స్ ఉంటాయి. దాదాపు 10 రోమన్స్ 10 ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ప్యాసేజీలు కావచ్చు, నెక్స్ట్ గ్రామర్ కావచ్చు, నెక్స్ట్ లిటరేచర్ కావచ్చు, నెక్స్ట్ పోయిట్స్ కావచ్చు, నెక్స్ట్ డ్రామటిస్ట్స్ కావచ్చు, తర్వాత నావలిస్ట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా సుమారు అప్రాక్సిమేట్లీగా 10 ఐటమ్స్ ఉంటాయి. సో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ బుక్ కూడా మార్కెట్లో ఉంది. ఒకసారి మీరందరూ కూడా అను పబ్లికేషన్ ఆఫీస్కి ఫోన్ చేసి ఎక్కడి నుంచి కూడా ఆన్లైన్లో కూడా మీకు బుక్స్ పంపిస్తున్నాం. సో దీన్ని మీరు జాగ్రత్తగా పనిలో తీసుకోవాల్సిన కోరుతున్నాం. నెక్స్ట్ తెలుగు దీంట్లో పేపర్ 2 పేపర్ 3 పెడగాజీ ఆఫ్ తెలుగు లిటరేచర్, తెలుగు సాహిత్యం, తెలుగు గ్రామర్, వ్యాకరణం, ఈ విధంగా కవులు కాలాలు, నెక్స్ట్ కవిత్వాలు, అభ్యుదయ కవిత్వం, భావ కవిత్వం, ఇవన్నీ కూడా తెలుగులో ఇవ్వడం జరిగిందనమాట బుక్ రూపంలో. వీటికి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా ఆల్రెడీ పెడగాజీ స్టార్ట్ అయింది. నెక్స్ట్ తెలుగు లిటరేచర్ కూడా త్వరలో మీకు స్టార్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ది టాపిక్స్, దీస్ ఆర్ ది టాప్ సబ్జెక్ట్స్. చూడండి పేపర్ 1 అన్నిటికీ కామన్. పేపర్ 1 అందరికీ పేపర్ 1 కామన్ వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని మన యాప్లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి అను పబ్లికేషన్ ఆఫీసు ఫోన్ చేయండి. మీరు ఎక్కడ ఏ బుక్ ప్రిపేర్ అవుతుంది, అసలు ఏ బుక్ అంటే బుక్ దొరకదు. బుక్ మార్కెట్లో ఎవరు కూడా రిలీజ్ చేయలేరు. ఈ బుక్స్ రిలీజ్ చేయాలంటే చాలా 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 హార్డ్ వర్క్ చేయాలి. మరి ఈనాడు పబ్లిషర్స్ మరి మిగిలినటువంటి బుక్స్ చూస్తున్నారు, ఎంత క్వాలిటీగా ఉన్నాయో మీకే తెలుసు. కాబట్టి హార్డ్ వర్క్ చేస్తే, మంచి హార్డ్ వర్క్, చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే తప్ప ఈ బుక్స్ రిలీజ్ కావు. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకొని ఓన్లీ శ్రీ అను పబ్లికేషన్ సంబంధించినటువంటి ఈ బుక్స్ 6 రకాల డిపార్ట్మెంట్లు దీనికి సంబంధించినటువంటి బుక్స్ మీరు ఫాలో అయ్యి మరి అను పబ్లికేషన్లో ఉన్నటువంటి వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటే ఫాలో అయితే, అదేవిధంగా దీని మీద మీకు ఎగ్జామ్స్ను కూడా కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు యాప్లో మీరు ఎగ్జామ్స్ రాస్తే విజయం మీ సొంతం. థ్యాంక్ యూ.